హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు డిజిటల్ మార్కెటింగ్లోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఐసీపీ డిజిటల్ టెక్నాలజీ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఐసీపీ డిజిటల్ టెక్నాలజీలో ఫ్రెండ్స్ మొబైల్కి సంబంధించిన అన్ని రీఛార్జెస్ అండ్ మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ ఏఈపీఎస్ అండ్ బీబీపీఎస్ అండ్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అండ్ ఇన్సూరెన్స్ బిల్ పేమెంట్ అండ్ పాన్ కార్డ్ అండ్ అకౌంటింగ్ ఓపెనింగ్ అలానే చాలా సర్వీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఐసీపీ డిజిటల్ టెక్నాలజీలో. ఫ్రెండ్స్, నేను మీకు ఇంతకుముందు చెప్పిన సర్వీసెస్ అన్ని యూస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ ఐసీపీ డిజిటల్ టెక్నాలజీలో రిటైలర్ ఐడి ఉండాలి. ఫ్రెండ్స్, మీ రిటైలర్ ఐడి ఐసిఐసి బ్యాంక్ నుంచి లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదిగో ఈ ఐసిఐసి బ్యాంక్ లాగిన్ కొట్టిన వెంటనే మీకు ఈ విధంగా మెంబర్ లాగిన్ అడుగుతుంది. ఫ్రెండ్స్, మీరు రిటైలర్గా రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు మెసేజ్ రూపంలో ఒక యూజర్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ రిటైలర్ ఐడి తీసుకున్నాను, ఆల్రెడీ కూడా లాగిన్ కూడా అయ్యాను. ఫ్రెండ్స్, ఇదిగో ఈ విధంగా ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ముందుగా చేయవలసింది కేవైసీ కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్, మీరు కేవైసీ కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఏఈపీఎస్ ఎక్స్ప్రెస్ కనబడుతుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మర్చెంట్ ఆన్ బోర్డింగ్ అని కనబడుతుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళ నేము మీ ఐడి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, అది కన్ఫామ్ అయితే వెరిఫై కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మస్ట్ అండ్ షుడ్గా పెట్టవలసినవి ఏమంటే ఇప్పుడు ఇవిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఏజెంట్ షాప్ నేము, అడ్రస్సు. ఓకేనా ఫ్రెండ్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. బ్యాంకు బెనిఫిషరీ నేము, బెనిఫిషరీ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరి ఫోటో ఉంది కదా, ఇక్కడ మీ ఫోటో దగ్గర మీ ఆధార్ కార్డ్ ఫోటో. ఫ్రెండ్స్, మీ ఆధార్ కార్డ్ ఫోటో కింద మీ సిగ్నేచర్ కూడా ఉండాలి. ఓకేనా, ఒక వైట్ పేపర్ తీసుకొని దాని కింద మీ సిగ్నేచర్ పెట్టి దానిపైన ఆధార్ కార్డు పెట్టి దాన్ని స్కాన్ చేసి అప్పుడు అప్లోడ్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాన్ కార్డు కూడా అంతే, కింద మీ సిగ్నేచరు పైన పాన్ కార్డు దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయండి. ఓకేనా, ఈ మొత్తం జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కిన వెంటనే తర్వాత మీకు ఏ విధంగా చూపిస్తుందంటే ఫ్రెండ్స్ ఈ విధంగా చూపిస్తుంది, యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని. ఓకేనా, నెక్స్ట్ ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాన్ కార్డ్ యూటీఐలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు కేవైసీ కంప్లీట్ అంటే మీరు కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 30 మినిట్స్లో మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయి మీకు ఏఈపీఎస్ యాక్టివేషన్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత రిక్వెస్ట్ ఫర్ యూటీఐ పాన్ కొట్టండి. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ యూటీఐ పాన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ లొకేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓకేనా, మీరు లొకేషన్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సబ్మిట్ చేశారు కదా, సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 2 అవర్స్లో మీ స్టేటస్ చెక్ చేసుకోండి. 2 అవర్స్ తర్వాత ఓకేనా, మీ స్టేటస్ చెక్ చేస్తే యూజర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు టోకన్స్ కావాలంటే ఇక్కడ యాడ్ టోకన్స్ కొట్టాలి. ఓకేనా, ఇక్కడ యాడ్ టోకన్స్ కొట్టిన తర్వాత ఇక్కడ మీ టోకన్ నెంబర్ అంటే మీకు ఎన్ని టోకన్స్ అయితే కావాలో అంత అంటే నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, మీకు 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3. ఓకేనా ఫ్రెండ్స్, ఈచ్ 1 టోకన్ 98 రూపీస్ అవుతుంది. అంటే మీ టోకన్స్ అలర్ట్ అయ్యో లేదో చెక్ చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ మీ టోకన్స్ అలర్ట్ అవుతాయి. ఓకేనా, మీ టోకన్స్కి నెంబర్ వస్తుంది, చెక్ టోకన్ స్టేటస్. ఇక్కడ మీ టోకన్స్ నెంబర్ ఎంటర్ చేసి ఓకేనా చెక్ స్టేటస్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, సంథింగ్ ఎర్రర్ అంటే అది సరైన టోకన్ నెంబర్ కాదు, నేను నార్మల్గా ఎంటర్ చేశాను. తర్వాత మీకు మీ 2 అవర్స్ తర్వాత సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీ 2 అవర్స్ తర్వాత ఇక్కడికి యూటీఐ లాగిన్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ యూటీఐ లాగిన్ మీరు ఏమిటో అనుకోకండి. ఓకేనా, ఇక్కడ ఉంది కదా యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడియే మీకు ఇక్కడ యూజర్ ఐడి. ఓకేనా, ఈ యూజర్ ఐడియే మీకు యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడియే మీకు పాస్వర్డ్. ఓకేనా, ఈ యూజర్ ఐడి కాపీ చేసుకున్నాను, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా, ఈ కింద కూడా అంతే, ఇక్కడ కూడా పేస్ట్ చేసి ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా, దీన్ని కొంచెం కేర్ఫుల్గా ఎంటర్ చేద్దాం. అంటే క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, క్యాప్చా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్యానల్ ఓపెన్ అవుతుంది, యూటీఐ ప్యానల్. ఓకేనా, మీకు టోకన్స్ అంటే మీ దగ్గర టోకన్స్ ఉన్నాయనుకో అవైలబుల్ ఈ టోకన్స్ ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్, మీకు టోకన్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో. ఓకేనా, మీరు పాన్ కార్డ్ చేసుకోవాలంటే ఫ్రీ
ఫామ్ ఎంట్రీ ఉంది కదా, ఇక్కడ ఫ్రీ ఫార్మ్ ఎంట్రీ అని ఇక్కడ ఎంటర్ చేసి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్. నెక్స్ట్ వస్తే ఇక్కడ రీఛార్జ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అంటే మీ నెంబర్, ఓకేనా, నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఆ సర్కిల్ ఏందో. ఇక్కడ మీకైతే ఎంత అయితే కావాలో అంత అమౌంట్కి ప్రాసెస్ అని కొట్టారనుకో మీకు రీఛార్జ్ అయిపోద్ది. లేకపోతే మీకు ప్లాన్స్ తెలియదు, మీకు ప్లాన్స్ తెలుసుకోవాలి, అప్పుడు ప్లాన్స్ మీద ఎంటర్ చేయండి. ఓకేనా, సైడ్ వస్తాయి ప్లాన్స్. ఇక్కడ మీకు ఇది పాపులర్ ప్లాన్, ఇది స్పెషల్ ప్లాన్, ఇది టాప్అప్, ఇది 2G 3G 4G డేటా, ఇది ఫుల్ టైం, ఇది రోమింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ రీఛార్జ్ గురించి కూడా అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ వీటి గురించి చూద్దాం. ఇది డాష్ బోర్డు, ఇది ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో ఎడిట్ ప్రొఫైల్, ఓకేనా, చేంజ్ పాస్వర్డ్, రికవరీ పాస్వర్డ్, లాగిన్ డీటెయిల్స్, ఇవి రిపోర్ట్స్. అంటే మీరు ఇప్పుడు లిస్ట్ BBS, మీరు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, అంటే మీరు కరెంట్ బిల్ కట్టారనుకో ఆ లిస్ట్ దీంట్లో వస్తుంది. ఒక్కోసారి ఓపెన్ చేసి చూద్దాం. మనమైతే ఇంకా ఏం కట్టలేదు. ఓకేనా, నెక్స్ట్ ఇవి లిస్ట్ క్రెడిట్ కార్డ్, అంటే మన క్రెడిట్ కార్డ్స్ బిల్ ఏమైనా కట్టామనుకో అవి, ఇన్సూరెన్స్, UT పాన్, లిస్ట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వాలెట్, మై వాలెట్ ట్రాన్సాక్షన్. ఓకేనా, అంటే దీంట్లో మీరు ఎంత అయితే చేశారో, ఓకేనా ఫ్రెండ్స్, నేను AEPS ట్రాన్సాక్షన్ ద్వారా 600 రూపీస్ డ్రా చేశాను. నాకు దానికి గాను 1 రూపీ కమిషన్ వచ్చింది. ఓకేనా, తర్వాత ఇక్కడ నేను 599 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేయించాను. ఓకేనా ఫ్రెండ్, ఇదో 599 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నాను. నాకు దానికి గాను వచ్చిన కమిషన్ 35 రూపీస్ 94 పైసా. అంటే నేను జియో రీఛార్జ్ చేశాను ఫ్రెండ్స్. జియోకి అయితే 6% కమిషన్ వస్తుంది. అంటే మీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ విధంగా చేశారు, ఓకేనా, మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. మీరు ఎంత చేశారు, ఓకేనా, మీకు ఎంత డెబిట్ అయింది, ఇది డెబిట్ అయిన అమౌంట్, ఇది క్రెడిట్ అయిన అమౌంట్, ఇది టోటల్ అమౌంట్. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ మీ అకౌంట్లో ఎంత ఉంది మొత్తం ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, లిస్ట్ మొత్తం. ఓకేనా, తర్వాత మీ మెంబర్ సర్టిఫికేట్, ఇదిగో ఈ విధంగా మీకు కంపెనీ ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏజెంట్ నేము, ఇక్కడ ఏజెంట్ ID, ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్, ఇక్కడ అడ్రస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో ఏజెంట్ సర్టిఫికేట్ లెటర్. ఓకేనా, ఇది మేనేజ్డ్ బై ICP డిజిటల్ టెక్నాలజీ పవర్డ్ బై ICICI బ్యాంక్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత అంటే సర్టిఫికేటే కాకుండా మీకు కంపెనీ ఒక ID కార్డు కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక ID కార్డు ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ID కార్డు ICP డిజిటల్ టెక్నాలజీ, మెంబర్ నేమ్ తరుణ్ కుంబాలా, ఈమెయిల్ ఇలా ఉంటుంది, మొబైల్ నెంబర్ ఇది, అంటే సిటీ ఇది, అంటే స్టేట్ ఏ స్టేట్ అయితే అది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిటీ అంటే మనకు డిస్టిక్ మాత్రమే వస్తుంది. ఓకేనా, తర్వాత ఇంక డాష్ బోర్డ్లోకి అయితే ఇవే ఫ్రెండ్స్ రిటైలర్లో ఉన్న సర్వీసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ మీరు KYC కంప్లీట్ చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్ తర్వాత, ఓకేనా, ఇక్కడ మర్చెంట్ ఆన్ బోర్డింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు మర్చెంట్ ఆన్ బోర్డింగ్ చూస్తే యువర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకేనా, కొంచెం బ్యాక్ వచ్చి ఫ్రెండ్స్ మీ దగ్గర మంత్రా కానీ మోర్పో కానీ ఏ డివైస్ ఉంటే ఆ డివైస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ AEPS ట్రాన్సాక్షన్ మంత్రా ఓపెన్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయవలసింది ఇక్కడ ఫైండ్ డివైస్ అని ఉంది కదా, ఈ ఫైండ్ డివైస్ మీద క్లిక్ ఇవ్వండి. ఫైండ్ డివైస్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత అంటే మీరు ఏ డివైస్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ డివైస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ కస్టమర్ మొబైల్ నెంబరు, ఏ కస్టమర్ అయితే వచ్చాడో, అంటే ఇది బ్యాలెన్స్ ఎంక్వైరీకి ఏ కస్టమర్ అయితే వచ్చాడో ఆ మొబైల్ నెంబరు, అతని కస్టమర్ నేము. ఓకేనా, ఇక్కడ బ్యాంకు, అంటే ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు, ఇది ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక్కడ అతని ఆధార్ కార్డు, ఫస్ట్ స్కాన్ డివైస్ అని కొట్టాలి, తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకేనా, తర్వాత క్యాష్ విత్డ్రా, అంటే క్యాష్ విత్డ్రా కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. అంటే ఇక్కడ ఒక ట్యాబ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ యాడ్ చేసుకొని స్కాన్ కొట్టి ఇక్కడ ఒక ఈ విధంగా అంటే సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఓకే కొట్టినారనుకోండి, తర్వాత సబ్మిట్ కొట్టారనుకోండి, వితిన్ సెకండ్స్లో మీకు మీ అమౌంట్ విత్డ్రా అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ రిటైలర్ మెంబర్ ప్యానల్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు రిటైలర్ ID కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ పొందుపరిచాను, వాళ్ళకి కాల్ చేసి మీరు రిటైలర్ ID తీసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది.